ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, క్రితం తరువాతి 11వ ఆదివారం ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 17వ కీర్తన పాడుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. యెహోవా భజన చేయండి, పాపనరులారా ఈ రీతి మరచిపోకండి. యెహోవా భజన చేయండి, పాపనరులారా ఈ రీతి మరచిపోకండి. యెహోవా భజన చేయండి. యేసు పేరిట ప్రార్థనంబు మన దోషములను పోగొట్టను. వెరవు భాసుర పరలోక సుఖము, కోటి బాధలు మనకున్న సంతోషకరము. యెహోవా భజన చేయండి. యేసు క్రీస్తును గొలువండి, యేసు దాసులతో వాదములాడకండి. యెహోవా భజన చేయండి. యేసు క్రీస్తును గొలువండి, యేసు దాసులతో వాదములాడకండి. మోసపు దారి విడువండి, దోషరాసులను వేలు చేసి కొనకండి. యెహోవా భజన చేయండి. కాయమునొసగిన ప్రభుని 5 గాయములాత్మలు గానంగరాధా. కాయమునొసగిన ప్రభుని 5 గాయములాత్మలు గానందరాధా. ఆయువస్థిరమని తెలిసి మీరు కాయమాత్మయు నిపుడు కాతకు నేర్చి. యెహోవా భజన చేయండి, పాపనరులారా ఈ రీతి మరచిపోకండి. యెహోవా భజన చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయ దేవుని ఎందుకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మేము స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామని నిదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వెడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్చర్యమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగులు కన్నగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తం మా సంస్థ బాబులు క్షమాపణ దయచే. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తము గూర్చి సరైన జ్ఞానము నీ వాక్యముల దయతను మా ఇంద్రియ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోడిగై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువాయ రక్షణ అందరికి దయచేయుము. త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన 11వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుగా విందుము. దేవుడు తన పరిశుద్ధాలయమున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేయువాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు యుగయుగముల
స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనాదాయ ప్రభువైనా దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని స్తుతి యేసు ప్రభువా యెహోవా తనయ పాపమోయు ఏక దేవుని గొర్రె ఇల్లమను కనిక పించును చల్లాగా పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభువు మీతో నుండుగాక మీ ప్రార్థింతుము. సర్వశక్తి గల నిత్యుడమైన దేవా, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండునంతటి కంటే ఆలకించుటకు నువ్వు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరు దాని కన్నను పొందదగిన దాని కన్నను ఎక్కువ అనుగ్రహించువాడవునై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేన్ని బట్టి అయినను మేము అడుగుటకు తెగంపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడివై యుగయుగులు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చొందుము. త్రిత్వం తరువాతి 11వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన వేదపాఠ్య భాగములను చదువుగా విందుము. మొదటిగా
అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుగా విందుము. క్రితంలోని 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తని ప్రకటించుతున్నాం ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నయెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందివారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతుంది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరులు అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునికును అటు తరువాత అపోస్తలులకు అందరికీ కనపడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్నగా నాకును కనబడెను. యాలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఈ వాక్యం పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగానే సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుగా విందుము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగుగాక. క్రితంలోని 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం మొదలుకొని 14 వరకు ఈ రీతిగా వ్రాయబడినది. తామే నీతివంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకే 2 మనుషుల దేవాలయమును వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా 2 మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచింది. ఆకాశం వైపు కనులెత్తుకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని చెప్పాను. ఈ వాక్యం క్రీస్తు నీకు స్తోత్రము కలుగుగాక. అంతటా మనం ఆ రీతిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసంగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువును యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంది పిలాతు అధికారులకు శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేత వైపు కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటం అక్కడ రోజున నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను.
పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీరపు ఉత్థానం, నిత్య జీవమును మరి నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందుము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 384వ కీర్తన, ఓ ప్రార్థన సుప్రార్థన అనే విలియం వోల్ఫోర్ గారు రాసినటువంటి కీర్తన పాడుకుందాం. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరతునా, నా ప్రభు ముఖముఖి మే ప్రాణోతింతో నీ ప్రభు నా ప్రాణమా సుప్రార్థన నీ ప్రేరణం బోచేగదా, నీ ప్రేమధార గలుదు. ఓ ప్రార్థన సుప్రార్థన పిశాచినన్ను యుక్తితో వశం భుజేయ నిశాంతమైన దీప్తియే నా శంకలల్లానుపం, నిశక్తి నేను మరతునా, నా శైలమైన ప్రార్థన, నా శోకమెల్ల నీచెడు విశేషమైన ప్రార్థన, నీ దివ్యమైన రేఖలే నా దుఃఖ భారమెల్లను, నా దేవుడేసు చెంతకు మోదం భోగం శుభోను, సదా శుభంబులందను వేదంబు జూప నీవేగా, నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన, అరణ్యమైన భూమిలో నారమ్యమౌ ఇస్కానగం, బురంగుగాను నేకిన చిరాగృహం జ్యోతును, శరీరము నివిల్చిని బరంబు వేళలో, కరంబు నిన్ను మేషేదం పారేషుధ్యాన ప్రార్థన, ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరతునా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందుము. వెళ్ళండి మీరు. వాక్యం ప్రభునందు
ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? మంచిది. కాలము చాలా ఊహించని పరిణామాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు. ఏ దినమున ఏమి జరుగుతుందో ఊహించడానికి ఊహకు అందనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి స్థితిగతులను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అసలు ఈ రీతిగా వాతావరణము ఉంటుందని తలవని తలంపు ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రబలుతూ నానాటికి దాని యొక్క వేగాన్ని పెంచుకుంటూ ఈ విశ్వవ్యాప్తమైనటువంటి మానవ సమాజాన్ని భయకంపితులను చేస్తూ దారుణమైనటువంటి పరిస్థితులలో ఈ లోకము ఉన్నది. చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు, చేదు అనుభవాలు అయినప్పటికీ కీర్తనకారుడు ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉంటారు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవారు మేలుకొనియుట వ్యర్థమే. ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తం. ఈనాటి వేద భాగములను కొద్ది నిమిషములు ధ్యానించుదాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనము దయచేసి గమనించండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరు. ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. ఈ సమయంలో నీ వాక్యం మేము ధ్యానించి ఆశపడుతూ ఉన్నాం. వినగల చెవిని, గ్రహించు మనస్సును దయచేయండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, ఒక దినాన ఒక బాగా పండితుడైనటువంటి విద్యావేత్త ఒక వేరు దాటవలసి వచ్చింది. ఒక వాగు, ఒక నీరు కాలువ దాటవలసి వచ్చింది. అయితే అక్కడ ఒక చిన్న పడవని అటు సైడు అటువైపుకి ఇటువైపుకి
నడిపించుకుంటూ జీవనం సాగించుకుంటున్నటువంటి ఒక పడవ ఆ, ఆ, కొనసాగించుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. పడవ ఉంది. ఆ పడవ ఎక్కాడు ఈ యొక్క విజ్ఞాని. సరే, ఈ పడవనెక్కిన తర్వాత ఈ విజ్ఞాని అంటూ ఉన్నాడు, మోటువాడైనటువంటి పడవను నడుపుకునే వాడితో అంటున్నాడు, ఏమయ్యా నీకు తత్వశాస్త్రము తెలుసా అన్నాడు. అందుకు చదువు రానటువంటి మోటువాడైన వ్యక్తి అన్నాడు, అసలు ఆ మాట నేను ఎప్పుడు వినలేదండి బాబు అన్నాడు. అలాగా, అయితే నీ జీవితంలో 4 భాగములు పోయినట్టే అన్నాడు. సరే, ఇంకా కొంచెం ఎదరికెళ్ళనిచ్చి మరలా అన్నాడు, ఏవయ్యా నీకు భూగోళ శాస్త్రం గురించి తెలుసా అన్నాడు. భూగోళ శాస్త్రం గురించి అసలు నేను ఎప్పుడు దానికి ఒక శాస్త్రం ఇది అది ఏదో ఉంటుందని నాకు తెలియదండి అన్నాడు ఈ వ్యక్తి, పడవ నడుపుకునే అతను. నీ జీవితంలో 3 భాగాలు పోయినట్టే. సరే, ఇంకా కొంచెం ఎదురికి వెళ్ళిన తర్వాత అన్నాడు, ఏవయ్యా నీకు ఖగోళ శాస్త్రం గురించి ఏమన్నా తెలుసా అని అడిగాడు. అసలు ఏం తెలియదు బాబు నాకు అన్నాడు పడవ నడుపుకునే అతను. సరే, నీ జీవితం సగం ఇక పోయినట్టే, ఇక ఏమీ లేదు నీ జీవితానికి, సగం పోయినట్టే అన్నాడు ఈ జ్ఞాని. సరే, ఈ పడవ ఇంకా ఎదరికెళ్తుంది. ఎత్తుపల్లం అవుతూ పోటెక్కవుతుంది నీరు వేరులో. దాని దెబ్బకు ఈ పడవ జాగ్రత్తగా మునిగిపోయే ప్రమాదం ఏర్పడబోతుంది. అప్పుడు మోటువాడైనటువంటి వ్యక్తి విజ్ఞాని అన్నాడు, ఏమయ్యా నీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అయ్యో నాకు తెలియదండి తెలియదు బాబు అన్నాడు విజ్ఞాని. అయితే నీ జీవితం అంతా పోయినట్టే అన్నాడు మోటువాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి సువార్తికుడు లూకా గ్రంథస్థం చేసిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని, కొంతమంది ఏమనుకుంటారంటే మాకే అంతా తెలుసు అనుకుంటారు. నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమై ఉంటుంది ఉపమానం. ఫస్టే మాకే అంతా తెలుసు అనుకుంటారు. లోకంలో అంతా ఎరిగినటువంటి వాడు ఎవడు? లోకంలో అంతా ఎరిగినటువంటి వాడెవడు? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాన్ని ఆలోచన చేస్తే మనందరికీ కూడా సుపరిచయమైనటువంటి ఉపమానం ఇది. క్రైస్తవ లోకానికి ఈ ఉపమానము చాలా చక్కగా అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక అతను పరిసయుడు, రెండవ వ్యక్తి సొంకరి. పరిసయుడు వెళ్ళాడు దేవాలయంలోనికి. పరిసయుడు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు. అసలు ప్రార్థన అంటే ఏమిటి? ఈనాటి ఈ యొక్క
పాఠ్యభాగములను మనము గమనించినప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 384వ కీర్తన విలియం వాల్ఫర్డ్ గారు రాసినటువంటి మంచి కీర్తన, ఓ ప్రార్థన సుప్రార్థన, ఓ ప్రార్థన సుప్రార్థన అని పాడుతూ 2వ చరణంలో అంటాడు ఆ భక్తుడు, ఓ ప్రార్థన గురించి చెప్తూ, నీ శక్తి నేను మరుతున్నా నా శైలమైన ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే చాలామంది ఆలోచన అడగటం, పొందుకోవటం. ప్రార్థన అంటే అనుభవించడం. కానీ ప్రార్థన అంటే అది కాదండి. ప్రార్థన అంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. 3వ అధ్యాయంలో మనము గమనించగలిగితే రాస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కుట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇలాగ చదువుకుంటూ వస్తే దూరస్థులైనటువంటి వారు, సమీపస్థులైనటువంటి వారు, ఇలాగ అందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము జీవించుట, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈ భాగము మనకి ఏం తెలియజేస్తా ఉన్నది అనగా, ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించి ఆయనకు మనకు మధ్య సమాధాన వారిధిగా, సమాధాన సంకేతానికి నిదర్శనమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించి మనందరి జీవితాలు కూడా, మనమందరము కూడా ఎల్లకాలము ఇహలోకము నుంచి పరలోకం వరకు కూడా దేవునితో ఏకముగా జీవించుట. ప్రార్థన అనగా మనము అస్తమాటికి అడగటం. కానీ ప్రియమైన దేవుని వారులారా, ప్రార్థన అనగా దైవస్తుతి, కృతజ్ఞతాస్తుతి. నాకు బాగా గుర్తైనటువంటి ఒక పాట, Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him in the sun goes down. దేవుని స్తుతించుట ప్రార్థనలో మొదటిది దేవుని స్తుతించుట.
కీర్తనకారుడు 103వ సంకీర్తనలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఏ మేలును మర్చిపోకు ఓ నా ప్రాణమా. ప్రార్థన అనగా మొదట స్తుతి. ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలా, ప్రభువుని ఆరాధించాలా, ప్రభువుని మహిమపరచాలా. చూడండి, మన లూథరన్ ఆరాధనలో మొదట ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి ఒక కీర్తనను పాడుకుంటూ ఆరాధనలోనికి వెళ్ళిపోతాము. ఆరాధనలోనికి వెళ్ళిపోయినటువంటి మనము అందరము కూడా ఆరాధనలో మమేకమైపోయి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే, యహపరముల అన్నిటినీ మర్చిపోయి ఆరాధనలో తన్మయం చెందుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. కలుగునుగాక. దైవజనుడు సర్వోన్నతమైన వారిలో దేవునికి మహిమ అని మొదలుపెట్టి వదిలిపెడితే సభంతా కూడా కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక అని మొదలుపెట్టి ఎక్కవలసిన చోట హెచ్చించడము, దించవలసిన చోట దిగడము, ఇవి రెండు మనం పాటిస్తూ ఆరాధన కొనసాగించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందండి జీవితం. ఆదివారము చాలామంది 100కి 80% ఆరాధనకు రారు. ఆరాధనకి 20% మాత్రమే వస్తారు. 20% ఫర్ ఓన్లీ 20% అంతే. అంతకన్నా ఎక్కువ మంది ఆరాధనకు రారు. అంటే ఏమిటి? దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి రావడానికి ఇష్టపడం. ఈ లైవ్ ప్రోగ్రామ్సే బాగుంటున్నాయి. ఎందుకంటే మనకి ఖాళీ అయినప్పుడు పెట్టుకుంటాం, కాసేపు మొబైల్ ఏదో అలాగా చూసుకుంటాం, పక్కన పెట్టేస్తాం. కానీ నిజమైనటువంటి ఆరాధన, ఇప్పుడు నీవు ఆర్టిఫిషియల్ వర్షిప్లో ఉన్నావు. ఇది ఏమిటి అనేది నీకు మింగుడు పడదు, నాకు మింగుడు పడదు. కానీ అది దైవ చిత్తము. కానీ నిజమైనటువంటి ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఏనాడైనా నీవు నీ యొక్క చర్చ్ టైమింగ్స్కి నీవు వెళ్ళి గుడిగంట మ్రోగగానే నీవు వెళ్ళి ఆరాధనలో పాలు పంపులు పొందగలిగావా? ఎప్పుడైనా సరే గుడిగంట మ్రోగగానే ఆరాధన మొదలుపెట్టేటప్పటికి నీ యొక్క పాదములు పరిశుద్ధాలయంలో ఉన్నవా? ఎప్పుడైనానే ఈవేళ అనుకుంటున్నావు, అయ్యో దేవాలయం దూరం అయిపోయిందే నాకు. ఒకనాడు బబులోను చెరలో ఇజ్రాయేలీలు చెప్పుకుంటున్నట్లుగానే 137వ సంకీర్తనలో అంటూ ఉంటాడు కదా, బబులోను నదుల యొద్ద మేము కూర్చుని ఉన్నప్పుడు మా వలన వారు ఉల్లాసము కోరిరి, మీ సితారాలను తగిలించుకుని ఒక కీర్తన పాడడే అని మమ్మల్ని వారు హేళన చేస్తూ ఉన్నారు. అనగా దేవాలయానికి దూరం అయిపోయినటువంటి ప్రజలు, దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలు ఆక్రందన ఈవేళ మన జీవితాల్లోని కూడా లేకపోలేదు సుమండి. మన జీవితాల్లోని కూడా ఉన్నది ఈ సమయం. ఒక దినాన దేవుడు నిన్ను ఆరాధించడానికి సమయం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు నీకు. కానీ ఆ వేళ దేవుని ఆరాధించడానికి నీవు పరుగున రాలేకపోయావు. బబులోనులో వాళ్ళకి దేవాలయాలు లేక సునగోగులు ఏర్పాటు చేసుకున్నారు. ఈవేళ నీవు కూడా నీ ఇంటిని ఒక సునగోగుగా, ఒక ఆర్టిఫిషియల్ వర్షిప్ కేంద్రముగా నీవు దాన్ని ఏర్పాటు చేసుకున్నావు. సంతోషం, మంచిది. కానీ ప్రార్థన
దేవునిని స్తుతించడం నేర్చుకో. మరలా దేవుడు నీ జీవితానికి ఆ యొక్క ఆరాధన సమయం ఇచ్చినప్పుడు ఆరాధన మిస్ అవ్వాలనే ఆలోచన చేయక, ఆయనను ఆరాధించాలని నీవు నీ మనస్సుతో, నీ యొక్క పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో ఆయనను ఆరాధించు. ఆరాధన, ప్రార్థనలో మొదటి మెట్టేమిటి అనగా దైవస్తుతి. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 4 నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని గమనిస్తే గిబియోనులో సొలొమోను కృతజ్ఞత స్తుతిని అర్పిస్తూ ఉన్నటువంటి సందర్భము మనకి కనిపిస్తూ ఉంది. గిబియోను దేవుని యొక్క ప్రతిష్ఠితమైనటువంటి స్థలముగా, దేవుని ఆరాధించడానికి ఉన్నతమైనటువంటి స్థలముగా ఉన్నది. అలాంటి స్థలానికి రాజు అయినటువంటి సొలొమోను దేవుని కృతజ్ఞతాస్తుతులను చెల్లించడానికి దేవునికి వెళ్ళాడు. వెళ్ళి ఉన్నత స్థలమైనటువంటి ఆ ప్రాంతంలో ఒకేసారి 1000 దహన బలులను అర్పించి దేవునిని స్తుతించి ఘనపరిచాడు. ప్రియమైన దేవుని వారలారా, నీవెప్పుడైతే దేవునిని నిష్ఠాగరిష్టమైనటువంటి మనస్సుతో స్తుతించి ప్రార్థిస్తావో, దేవుడు తప్పనిసరిగా నీ యొక్క ఇష్టమును, నీవనుకున్న దానికన్నా ఉన్నతమైనటువంటి ఈవులను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. రెండో విషయానికి వచ్చినప్పుడు ప్రార్థనలో ఒప్పుకోలుండాలి. ప్రార్థనలో ఒప్పుకోలు, విజ్ఞాపన ఉండాలి. విజ్ఞాపన ఎజ్రా గ్రంథములో 9వ అధ్యాయంలో 15వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ గ్రంథస్థం చేయబడుతుంది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. యాజకుడైనటువంటి, పండితుడైనటువంటి, శాస్త్రి అయినటువంటి ఎజ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధి నిలుచుటకు అర్హులము కాము. నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము. కానీ పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానములో పరిసయుని ప్రార్థన ఎలా ఉన్నది? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుష్యుల వల్లనైనను. అక్కడితో ఆగాడా? అక్కడితో ఆగలేదు.
ఆ బయట ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించి, ఇదిగో ఆ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రౌడ్ ఫీల్ అవుతున్నాడండి పరిసయుడు. పరిసయుడు తనకు తానే నీతిమంతుడుగా ఎంచుకుని, తనకు తానే గొప్పవాడిగా ఎంచుకుని, ఈనాటి క్రైస్తవ సంఘాల్లో కూడా లేకపోలేదండి ఇలాంటి జాబితా ఈనాటి సంఘాలలో కూడా ఉన్నారు. నేనే ప్రార్థనాపరుడను, నేనే వాక్యమంతా తెలిసిన వాడను, నేను మహాజ్ఞానిని, నేను ప్రార్థనాపరురాలను, అబ్బో నా కుటుంబము ప్రార్థనా కుటుంబము. ఏముంటుంది నీ దగ్గర? నీ ప్రార్థన, నీ యొక్క నీతి, నీవు కలిగి ఉన్నటువంటి వాక్యము ఏమాత్రం ఉన్నది? ఇక్కడ పరిసయుడు అంటున్నాడు, ఇదిగో ఆ సుంకరి లాంటి వాడన కాదు అంటున్నాడు. తనకు తానే ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉన్నాడు, గొప్పవాన్ని చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అది దేవునికి విరుద్ధము. అయ్యో, నేను అపవిత్రమైనటువంటి పెదవుల కలవాడను, అపవిత్రమైనటువంటి మాటలను వచించువాడను, నేను అపవిత్రుడను అంటున్నాడు దేవాలయంలో ఒక వ్యక్తి. అతను ఒక ప్రవక్త. కానీ అతను ఏమంటున్నాడు అనగా, నేను అపవిత్రుడను. మరొక గొప్ప వ్యక్తి అంటూ ఉన్నాడు కదా, విశ్వాసానికే గొప్ప వ్యక్తి అయినటువంటి, నీతిమంతుడైనటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా, ధూళియు బూడిదయు నైనా నేను నీ ఎదుట మాటలాడ తెగించుచున్నాను. ధూళి లాంటి వాడను, బూడిద లాంటి వాడను. తనకు తాను తగ్గించుకుంటూ ఉన్నటువంటి మరొక వ్యక్తి. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థనలో రెండవ కోణం ఏమిటి అనగా, ఒప్పుకోలు ఉండాలా. నువ్వెంతటి వాడవైనా సరే, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, ఎవరివి? ధూళి, బూడిది, అల్పుడను, అయోగ్యుడను. ఇక్కడ ఈనాటి పత్రిక పాఠ్యభాగములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన మొదటి ఉత్తరములో 15వ అధ్యాయము 9వ చరణంలో మాట్లాడుతూ అంటాడు కదా, 9వ వచనములో ఏలయనగా, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తులందరిలో తక్కువ వాడను. నిజముగా మహానుభావుడు, ఈ యొక్క మహా తపస్వి, మేధా సంపత్తు కలిగినటువంటి గొప్ప వ్యక్తి పౌలు. 3 మిషనరీ ప్రయాణాలు, కష్టానికి, శ్రమకి, నష్టానికి, అనారోగ్యానికి అన్నిటికీ ఓర్చుకొని, ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఈ సువార్తను అనేక మందికి అందించడానికి ప్రయాసపడినటువంటి మహాశయుడు పౌలు భక్తుడు. ఒక్కసారి ఓ క్రైస్తవ సంఘమా, ఓ క్రైస్తవ సేవక, ఓ క్రైస్తవ భక్త జనాంగమా, ఒక్కసారి సింహావలోకనం చేసుకో. నేను
అపోస్తులుడను అనిపించుకొనడానికి తగను, నేను తగను, నేను యోగ్యుడను కాను అని చెప్తూ ఉన్నాడు. ఈవేళ ఎన్ని 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 బిరుదులు మన పేరు ప్రక్కన పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాము. మన పేరు ప్రక్కనే ఎన్ని బిరుదులు పెట్టుకోవడానికి చూస్తూ ఉంటాము. కానీ నిజమైనటువంటి అపోస్తలులు, నిజమైనటువంటి ప్రవక్తలు, నిజమైనటువంటి దైవజనులు వారి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభు యొక్క సువార్తను బోధిగంతముల వ్యాప్తికి అందించిన కారణాన ఈవేళ సుఖమైనటువంటి స్వార్థ పరిచర్య మనందరికీ సంప్రాప్తమైంది. మనమేమో డిసిగ్నేషన్స్ పెట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అనగా ఏమిటి అనగా మనకు మనము పరిసైన వలె ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉన్నాం. నేను ప్రార్థనాపరుడను, నేను వాక్చాతుర్యము కలిగిన వాడను, నేను అంతటి వాడను ఎంతటి వాడను అని నిజమైనటువంటి భక్తిపరులు మాత్రము కనుమరుగైపోయారు. ప్రియమైన దేవుని వారలారా, చివరిగా మూడవదిగా ప్రార్థన అనగా మూడవ దానిలో విన్నవించుకోవడం. మొదట దైవస్తుతి, కృతజ్ఞతాస్తుతిని చెల్లించడము దేవునికి. రెండవదిగా ఒప్పుకోలు. మూడవదిగా విన్నపం. అగస్టిన్ అంటాడు కదా, దేవుడు మన అక్కరలన్నిటినీ ఎరుగును, ఆయన ఇచ్చే వాటిని పొందేటందుకు తగిన వారముగా మనము ఉన్నామా? అగస్టిన్ అనే భక్తుడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా అది కావాలి, ఇది కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, నాకు ధనం కావాలి, ఘనము కావాలి, నాకు అన్నీ కావాలి. ఓకే, అయితే వాటిని అందిపుచ్చుకొనడానికి కావలసినటువంటి కెపాసిటీ, అర్హత, యోగ్యత నీకున్నదా? చాలా సింపుల్గా, అయ్యా మీరు ఎలా ఉన్నారు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మాటలు ఆడుకుంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి. చాలా ఈజీగా మాట్లాడతాం రెండు మాటలు. ఒక్కసారి నీ హృదయం దగ్గర, నీ గుండె దగ్గర చెయ్యి వేసుకుని నిజం చెప్పు. ప్రార్థన చేసే నీకు నిజముగా సత్తా ఉందా? ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి నీకు, ప్రార్థన చేస్తున్నాను చెప్తున్నటువంటి నీవు నిజముగా పరోపకార బుద్ధిని కోరుకున్నవాడవేనా? నీవు పరోపకారివా, లేకపోతే నీ యొక్క ఉపకారము నీకేనా? అగస్టిన్ చెప్పిన రీతిగా దాన్ని పట్టుకునే ఆ యొక్క అర్హత ప్రార్థనా పరుడైనటువంటి వానికి ఉండాలి. తప్పనిసరిగా ఆయన నిన్ను, ఎందుకంటే లూకా సువార్తికుడు 12వ అధ్యాయంలో 29వ వచనం నుంచి 37వ వచనం భాగంలో, లూకా సువార్త 12వ అధ్యాయము 21 నుంచి మనము 29 నుంచి 37 వరకు ఉన్న భాగంలో అక్కడ రాయబడుతుంది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇది అక్కడ ఉన్నటువంటి భాగం. అడుగుడి మీకు ఇయ్యబడును, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారపడుకుడి, అనుమానం కలిగి ఉండకుడి,
ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుతురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుని పిల్లలు దేన్ని ఎతకాలి అనగా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. వీటన్నిటితో పాటు దేవుడు మీకు అనుగ్రహించును. కాబట్టి మార్టిన్ లూథర్ భక్తుడు అంటారు, దైవ భయము గల క్రైస్తవుని నీతిమంత ప్రార్థన ఓ బలమైన కంచె అతని యొక్క కుటుంబానికి, అతని యొక్క జీవితానికి. మార్టిన్ లూథర్ భక్తుడు అంటాడు, నిజమే, దైవ భయం కలిగినటువంటి ఒక క్రైస్తవుని నీతిమంత ప్రార్థన, దైవ భయం గల ఒక క్రైస్తవుని ప్రార్థన అని చెప్పలేదు ఆయన, దైవ భయం గల ఒక క్రైస్తవుని నీతిమంత ప్రార్థన అతని జీవితానికి కంచె, అతని సెక్యూరిటీ, అతనికి, అతని కుటుంబానికి. యెహోషువ అంటాడు, నది అవతల మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకైతే తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. ప్రియమైన దేవుని వారలారా, ఈనాటి పక్షభాగములను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు విన్నవించుకుంటూ ఉన్నటువంటి సొంకరి ఉన్నాడు. విన్నవించుకుంటున్నటువంటి సొంకరి ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు? దూరముగా నిలుచుండి ఆకాశము వైపున కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. దేవా పాపినైన నన్ను కరుణించుము. సుంకరి ప్రార్థన, సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. సుంకరి ప్రార్థన విన్నా దేవా, నా ప్రార్థనను వినుమో ప్రభువా. ప్రియమైన దేవుని వారలారా, సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎప్పుడో తెలుసా? ఇదిగో సుంకరి గుండెలను బాదుకుంటున్నాడు. అయ్యా నేను పాపిని, అయ్యా నేను ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా యోగ్యత లేనివాడని. 51వ సంకీర్తనలో దావీదు కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు. బెత్షెబా విషయంలో పాపం చేసిన సమయాన దైవజనుడు వచ్చి హెచ్చరించి ఒక ఉపమానం ద్వారా తన పాపమును తనకు తెలియజేసినప్పుడు వెంటనే దావీదు క్షమాపణ కోరుతున్నాడు. పాపి నేను నన్ను క్షమించు అంటున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసి, దైవాంగీకార ప్రార్థన ఏది అనగా దైవస్తుతి, 2 ఒప్పుకోలు, 3 విన్నపం. ఇవి 3 ఎప్పుడైతే నీ దగ్గర ఉంటావో తప్పనిసరిగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు నీవు ఏమి అడుగుతున్నావు అనేది కాదు, నీవు ఎలాగూ జీవిస్తూ ఉన్నావు అనేది ముఖ్యమైనకి. నీవు అడిగినను అడగకపోయినను నీ అక్కరను తప్పనిసరిగా తీరుస్తాడైనా. అయితే నీ యొక్క జీవితము ఆయన దృష్టికి నీతిమంతమైనటువంటి జీవితముగా ఉండాలా. నీ జీవితము ఆయన దృష్టికి అణుచుకొని వినమ్రముతో విధేయత కలిగినటువంటి జీవితమై ఉండాలా. నీ జీవితము ఆయన దృష్టిలో చాలా తగ్గింపు స్వభావం కలిగినదిగా ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా నీవు అడిగినదల్లా పొందుకుంటావు. అనేక మంది ఎదుట నీతిమంతుడు అయినటువంటి ప్రార్థనాపరుడిగా తీర్చిదిద్దబడతావు. ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను.
జార్జ్ ముల్లర్ అనే ఒక భక్తుడు ఒక అనాథ శరణాలయాన్ని నడిపిస్తూ ఉండేవాడు. సరే, ఒక దినాన ఎవరు ఆ పిల్లలకి భోజనం పెట్టడానికి రాలేదు. ఎదురికి చెప్పారు, జార్జ్ ముల్లర్కి చెప్పారు, అయ్యా ఈవేళ ఎవరు మన ఆశ్రమం పిల్లలకి భోజనం పెట్టడానికి రాలేదు అన్నారు. జార్జ్ ముల్లర్ అన్నాడు, సరే మీరేమి కంగారు పడకండి, భోజనం వస్తుంది, మీరు ప్రార్థన చేయండి. ఆయన లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పనివారు పిల్లలు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. సరిగ్గా భోజనం టైం అయ్యింది, అయ్యా ఇంకా తీసుకురాలేదు. జార్జ్ ముల్లర్ అన్నారు, వెళ్ళి భోజనం బెల్ల కొట్టండి. భోజనం బెల్ల కొట్టారు. పిల్లలు గబగబా వచ్చేసారు, ప్లేట్లు తీసుకున్నారు, ప్లేట్లు పెట్టుకున్నారు. అయ్యా రెడీగా అయ్యారు, రెడీగా ఉన్నారు పిల్లలు, ప్రార్థన చేయండి అన్నారు జార్జ్ ముల్లర్. మరలాని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సరిగ్గా భోజనం టైంకే ఒక వ్యాన్ వచ్చాగింది. ఆ వ్యాన్ నుంచి మంచి మంచి భోజన పదార్థాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ భోజన పదార్థాలన్నీ కూడా పిల్లలకి వడ్డించడం జరిగింది. మరి ఎక్కడివి భోజన పదార్థాలు అంటే, ఈ అనాథ శరణాలయానికి ప్రక్కనే ఉన్నటువంటి ఒక ఆర్మీ డిపార్ట్మెంటు అధికారి యొక్క జన్మదినం. ఆ దినం ఆ యొక్క అధికారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా భోజన పదార్థాలని పంపించారు ఆయన. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన నీవు ఊహించలేనటువంటి, నీవు ఆలోచించలేనటువంటి గొప్ప ఈవులను నీకు ఇస్తుంది ప్రార్థన. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సంపద వర్ణనాతీతం. అది ఎప్పుడు తెలుస్తుంది? అనుభవంలో తెలుస్తుంది. చూస్తే తెలియదు, అనుభవం. నీవు అనుభవిస్తావు తప్పనిసరిగా. నీవు ప్రార్థించు. ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క యోగ్యమైనటువంటి జీవితం నీవు అనుభవిస్తావు. అందుకనే అంటూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, కంటికి కనబడనిది, చెవికి వినబడనివి, అవి దేనికి అగోచరం అనగా మన హృదయానికి అగోచరమైనవి ఆయన కార్యాలు. కాబట్టి ప్రార్థిద్దాం, ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానులకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణ నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము.
ప్రార్థిద్దుము. ప్రియుడైన తండ్రి, మీకు వందనాలు. త్రిత్వం తరువాతి 11వ ఆదివారము మీ వాక్యమును ధ్యానించుట కృప చూపించారు. వందనాలు. దైవాంగీకార ప్రార్థన తండ్రి, మేము మా ప్రార్థనలో నిన్ను స్తుతించి నీకు కృతజ్ఞతాస్తుతులను అర్పించే వారముగా ఉండడానికి కృప చూపించు దేవా. మేము కప్పుకొనక ఒప్పుకునే వారముగా ఉండడానికి కృప చూపించు. ఆ రీతిగానే మేము విన్నవించుకునే వారముగా ఉండడానికి కృప చూపించు దేవా. మేము మీ పిల్లలము. మేము చేపను అడిగితే తేలినియవు, రొట్టెను అడిగితే రాయనియవు. అడిగిన వాటికన్నా గొప్ప ఈవులను మాకు ఇస్తావు. అయితే వాటిని పొందుకునే అర్హత కలిగిన నీతిమంతమైనటువంటి జీవితాలు కలిగిన వారంగా ఉండడానికి కృప చూపించు దేవా. మా సంఘమును దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయో, భయంకరమైనటువంటి విపత్తులు ఉన్నాయో ఆదరించండి. ఈ యొక్క ఆరాధనలో పాలిభాగస్తులై తండ్రి, ఈ ఆరాధనలో మాతో మమేకమైనటువంటి ప్రతి బిడ్డను కూడా వాక్యం ద్వారా బలపరిచి సంధించి దేవా, సమాధానపరిచి వారికి ఉన్నటువంటి అవసరతలను తీర్చండి. ప్రభువానికి స్తోత్రాలు. ఓ ప్రియుడైన తండ్రి, గరుడమైన దేవ, కరోనా అనే భయంకరమైనటువంటి వైరస్ ప్రపంచ దేశాలని భయకంపితులమైనటువంటి వాతావరణంతో బాధపెడుతూ విజృంభిస్తూ ఉంది. తండ్రి, ఈ మానవ సమాజానికి దయచేసి విడుదల, విముక్తిని ఇవ్వండి. ఎవరిని మృంగుదరా అని గర్జించే సింహం వలె ఈ వైరస్ ప్రబలుతూ ఉండగా అయా, నీ యొక్క పరిశుద్ధాత్మ సాన్నిధ్యమును మా మీద ఉంచి కాపాడు. ఓ తండ్రి, ఈ వైరస్ బారిన పడి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి, శుద్ధీకరించండి, ఆరోగ్యవంతులుగా చేయండి, విడుదలనివ్వండి, క్షేమము, నెమ్మది ఇవ్వండి దేవా. ఈ మా పట్టణం చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఈ మా పట్టణంలో విపరీతముగా ఉన్నటువంటి ఈ వైరస్ నుంచి విడుదలనివ్వండి. ఈ మా పట్టణంలో సమాధానము, నెమ్మది దయచేయండి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడు, మా భారతదేశాన్ని కాపాడు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మీరు నడిపించండి. క్షేమము, నెమ్మది ఇవ్వండి. ప్రపంచ పాలకులు, నాయకుల మధ్య శాంతి, సామరస్యతను దయచేయండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ గురువులను, సంఘ నాయకులను దీవించండి. మా ప్రియ తండ్రి, ఈ మా విన్నపములను అంగీకరించమని దేవా, అనాథలైనటువంటి బిడ్డలు, శరణార్థులైనటువంటి బిడ్డలు, అయోమయమైనటువంటి గమ్యం లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. క్షేమము, నెమ్మది ఇవ్వండి. పోషణ లేక కష్ట సమయాల్లో, కష్టకాలంలో ఉన్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. పోషించి, ఆదరించి, సంరక్షించండి దేవా. మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకుంటూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేస్తున్న వారిని మీరు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనను తెక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. 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 మేళనేచు దే